ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 16/12/2023 ఈరోజు దేవుని వాగ్దానము, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27. టుడేస్ గాడ్స్ ప్రామిస్, మై పీస్ I give unto you. John's Gospel, chapter 14, verse 27. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు, పరిశుద్ధులందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు మన మీద ఉంచిన భారం. ఈ భారమును కలిగిన మనం అనేకుల కొరకు ప్రార్థిస్తూ, అనేకులు దేవుని రాకడ కొరకై సిద్ధపడాలి అని మనము కోరి సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, లేఖన భాగం. ఈ వాగ్దానములో, లేఖన భాగములో చక్కని మాట, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. ఈ శాంతి దేవునిది. దేవుని కుమారునికి నుండి మనకు అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని. తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు. ముగ్గురు ఒకటే. అయితే ఈ వాగ్దానములో నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, మై పీస్ ఐ గివ్ అంటు యూ. నేటి దినాల్లో మనం చూడగలిగితే లోకములో దేనికి కొరత లేదు ఎక్సెప్ట్ పీస్. ఈ లోకములో ఉద్యోగాలు ఉన్నాయి, ధనం ఉంది, ధాన్యం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పీస్ అనేటువంటిది, శాంతి అనేటువంటిది అది లోపించినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి కారణము పాపమే, సిన్. దేవునికి మానవునికి అడ్డుగా వచ్చినటువంటి ఈ యొక్క సిన్ను, పాపం అనేది శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించాడు. అనుగ్రహించిన కారణం చేత లోకములో ఉన్న మనుషులకు ఈ శాంతి అనుగ్రహించబడుతూ ఉంది. ఎలాగూ అనంటే, మనలను మనమే పాపులమని, బలహీనులమని, అయోగ్యులమని, లేక మనంతటి మనము శాంతిని సంపాదించుకోలేమని ఉచితముగా అనుగ్రహించేటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ యొక్క పీస్, ఈ శాంతి అనుగ్రహించబడుతూ ఉంది. కనుకనే ఆయన ఈ లోకములో పుట్టాడు, ఈ లోకములో జన్మించాడు. ప్రజలందరికీ సంతోషం. ఎందుకంటే శాంతిని
అనుగ్రహించేటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి పంపించాడు, ఇచ్చాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవెవరివైనా సరే నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు ఈ యొక్క పీస్ లేక ఈ శాంతి ఉచితంగా నీకు అనుగ్రహించబడుతుంది. విశ్వసించి వాగ్దానాన్ని కోరుకొని ప్రార్థించు. ప్రభు సమృద్ధిగా ఈ యొక్క దివ్యమైనటువంటి శాంతిని నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ దేశానికి, నీ ప్రజలకు, నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దిస్ ఈజ్ మరి క్రిస్మస్లో ఒక భాగం, వాగ్దానములో దాగి ఉన్న సత్యం. ప్రియ స్నేహితుడా, కాబట్టి ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రార్థించు. ఈ వాగ్దానాన్ని ప్రభు నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ బిడల పక్షంగా, నువ్వు ప్రార్థించే వారి పక్షంగా నెరవేర్చబడుతూ ఉంది. అలాగున దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ చుట్టూ ఉన్న వారిని, మీ దేశస్తులు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు కూడా మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని, మార్పు చెందని, మాట తప్పని దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, దైవజనుడు భక్సింగ్ గారి దేవా, మా దేవా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా, ఈ ప్రార్థన వింటున్నవారు, ఈ వాగ్దానము మరి ఎవరైతే చదువుతున్నారో వారికి, ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభించే వారికి, వారి కుటుంబాలకి, వారి బంధువులకి, రక్త సంబంధులకి, ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేయమని, నెరవేర్చమని ప్రభా మేము ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకునము, సహాయమును చేయండి. దయను మీరు చూపించు, కృప చూపించు, నడిపించు. దయగల పరలోకపు తండ్రి, మీ కార్యములను మీరు జరిగించమని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మా ప్రభా, దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సహవాసము, పరిచర్య, ఈ ప్రార్థన, వీటన్నిటి కొరకే స్తోత్రాలు. ప్రభా, నమ్మకంగా మీరాక పర్యంతం మిమ్మల్ని సేవించుటలో, ప్రేమించుటలో, వెంబడించుటలో కావలసిన కృపను మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య బలహీనతల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పడకల మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. పడకల మీద ఉన్నవారు ప్రభా, చెప్పుకోలేని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆయా పరిస్థితుల్లో గుండా వెలుచున్న వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయల తండ్రి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల పక్షంగా మీరు విజయమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రభా, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములో కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యల్లో ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రభా ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయల తండ్రి, మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, సహోదరి రాణి సుహాసిని కుటుంబం బిడల కొరకు, గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహోదరి కమలా భగవందాస్ గారి ఆరోగ్యం కొరకు, సహోదరి సలోమి గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ డోర్ మినిస్ట్రీ, ఇతరమైన పరిచర్యల్లో తోడుగా ఉండి అనేకులను, ఆత్మలను దర్శించి రక్షించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్
అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మీరు వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. పేరు పేరు వరుసన దీవించు. మా ప్రభా, డేవిడ్ వారి కుమార్తె ఎస్తేర్కు మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా, మరి డాక్టర్ నవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి డానియల్, ఎఫ్రాయిం అన్న కొరకు మరి అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనిల్ పాలన్న కుమారుని యొక్క ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. కె రాజు అన్న ఆరోగ్యం, కుటుంబం, బిడలు, డ్యూటీస్ రాకపోకలో తోడుగుండం. మా ప్రభా, సహోదరి గ్లాడిస్ మీరు సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులను దీవించు. శ్రీకాళహస్తి, బెతెస్తా పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. కడప బేతేలు పరిశుద్ధులు, మలక్పేట హోరేబ్ పరిశుద్ధులు, పెనియేలు, ఏలిం, షాలెం, బేతనియా, బేతేలు, కర్మేలు, గిల్గాల్, సియన్ అమరపేట, సియన్ బడంగపేట కొరకు ప్రార్థిస్తున్నాం. జి రాజు అన్న ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ కొరకు, జెహోషామా, చెన్నై, ఫిలిపాంటి బ్రాంచెస్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. రాజ్కుమార్ యొక్క ఆరోగ్యం, అర్పణ, రక్షణ, మారు మనసు, స్టడీస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా, పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి లేట్ శారం వంటి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాండ్లు, వారి యొక్క చదువులు, వారి యొక్క ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తుంటున్నాం. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, రాబిన్ ప్రభా ఆరోగ్యం కొరకు, సోదరి జ్యోతి కుటుంబం కొరకు, మరి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. యేసుమన్ యొక్క ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, మా ప్రభా శుభలక్ష్మి యొక్క ఆరోగ్యం కొరకు, జాన్ బ్రదర్ కుటుంబం కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం కొరకు, బిడల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. టి ప్రసాద్ అన్న కుటుంబం, బిడలు, పరిస్థితులన్నిటిపైన మీరే ఆధిపత్యం వహించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. రాకేష్ బ్రదర్ పరిచర్యను దీవించు. రాధా సిస్టర్ ఆరోగ్యం, మార్తా సిస్టర్ కుటుంబం, బిడల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహారా సుశీలక్క ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, బిడల కొరకు, పొలబాయక్క ఆరోగ్యం కొరకు, బిడల కొరకు, సరోజిని దేవక్క ఆరోగ్యం కొరకు, యోలా భాస్కర్ అన్న కుటుంబం కొరకు, దాసుని ఆరోగ్యం, దాసురాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఏసన్ అంకుల్కి ఆరోగ్యం దయచేయండి. శరత్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాం. వర్ధాని సిస్టర్కి ఆరోగ్యం, కుమారుని యొక్క వివాహం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా సహాయపడండి. మరి సుశీల లాంటి ఆరోగ్యం, చోడు ప్రసాదం అనే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మా ప్రభా లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారి కొరకు, అవిధేయులైన వారి కొరకు, రేచల్ అక్క ఆరోగ్యం, కుటుంబం, బిడల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా జీటంకుల కుమార్తె డోర్కస్ అక్క కుటుంబం కొరకు, బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇది ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, రిసెప్షన్స్, మ్యారేజెస్, స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటున్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం కొరకు, బిడల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభాసవుడు హేలియా కుటుంబం కొరకు, మరి కుమార్తె ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. స్టేట్స్లో ఉన్నటువంటి మీ బిడల కొరకు, యూత్ కొరకు, ఫ్యామిలీస్ కొరకు, సంఘాల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మరి షీలక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. మరి అనిల్ పాలన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్కే ప్రేమ్ కుమార్ అన్నకు ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా సతీష్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆ రీతులుగా స్టేట్స్లో ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మీరు అక్కడ కొరకే సంఘాన్ని, నన్ను, మమ్మలను మీరే సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయనకి దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని, బిడలను జ్ఞాపకం చేసుకుని బిడల చదువులు, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఏర్పాట్లో, మీ చిత్తంలో ఉంచాం. ప్రభా ఆయనకి దాసుని మీద మీ దృష్టి ఉంచు.
మేలుకే జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాల్లో సహాయపడమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.